యువత భవిష్యత్తు కోసం, రైతాంగ భవిష్యత్తు కోసం, పారిశ్రామిక భవిష్యత్తు కోసం, మైనార్టీలు, ఎస్సీలు, బీసీలు ప్రతి ఒక్కరు అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతున్నాడంటే మన నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఎంతో గర్వించదగ్గ విషయం అని తెలియజేసుకుంటున్నాను. ఒక 43 ఏళ్ళు ఉన్న యువకుడుగా ఉన్న నాయకుడు బర్త్డే కూడా లెక్క చేయకోకుండా దావూస్లో ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల కోసం, బాగోగుల కోసం ఆయన కష్టపడుతున్నాడంటే ఒక్కసారి మనమంతా గుర్తు చేసుకోవాల్సిన విషయం ఆసన్నమైనది. ఎందుకంటే గత జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, చిన్నాభిన్నం చేసి, వ్యవస్థలన్నీ సర్వనాశనం చేయడం జరిగింది. దాన్ని చక్కబెట్టడానికి ఈ 18 నెలల్లోనే ఎంతో ఈ రాష్ట్రం అభివృద్ధికి ముందుకు పాటుపడుతూ ఒక అభివృద్ధిలో వరదలాగా ముందుకు పోతా ఉందంటే ఒక్కసారిగా ప్రతి ఒక్కరూ, యువకులు అయితేమి, విద్యార్థులు అయితేమి, ప్రతి ఒక్కరూ తెలుసుకొని విద్యలో కూడా సమూలమైన మార్పులు తీసుకురావడం జరిగింది. ప్రతి దాంట్లోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత కూటమి ముద్ర వేసుకొని ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు లేకోకుండా మేలు చేసుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది. అదే ఇచ్చిన వాగ్దానాలలో ఆయన మన నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేయడం అంటే ఈ రాష్ట్ర చరిత్రలోనే ఎవరూ తిరగనంత పాదయాత్ర మైలురాయి దాటి ఆయన ఈ జనాల బాగోగులకు, రైతాంగం అయితేమి, కూలీలు అయితేమి, ఎవరైనా కానీ ఎలాంటి కష్టాలలో ఉన్నారని ఈ రాష్ట్రం అంతా పాదయాత్ర చేసినప్పుడు ఆయన తెలుసుకొని ఈరోజు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఆచరణలోకి తీసుకొని ముందుకు పోతున్నాడంటే మన అందరికీ, మన రాష్ట్రానికి, మనకు తెలుగుదేశం నాయకులు, కుటుంబ సభ్యులు, ప్రజలు అందరికీ ఎంతో మేలు జరిగే అవకాశాలు ఇంకా మనకు మెండుగా ఉన్నాయని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.